జోహార్ విఎంఆర్ జోహార్ జోహార్ విఎంఆర్ జోహార్ జోహార్ విఎంఆర్ జోహార్ జోహార్ విఎంఆర్ జోహార్ విఎంఆర్ జోహార్ విఎంఆర్ చూడు మొక్కన చేయండి పెట్టేసి పైకి రా వద్ద పైకి రావాలి ఫాస్ట్ లాస్ట్ రాసి పెడతా నేను రాసి పెడతాను ఎందుకన్నా మొత్తం నిండిపోయింది చాలా మంది జోహార్ విఎంఆర్ జోహార్ విఎం రంగా జోహార్ టైగర్ రంగా జోహార్ బెజవార్ టైగర్ రంగా జోహార్ విఎంఆర్ వెనక రావాలి వైఎస్ఆర్సీపీ విజయవాడ సెంట్రల్ నాయకులు తోట శ్రీనివాసరావు గారి దగ్గర మనం ఉన్నాం. అయితే వంగవీటి మోహన్ రంగా గారు చిరస్మరణీయులు అని ప్రజల్లో ఎందుకు గట్టిగా నాటుకుపోవడానికి గల కారణం ఏంటి? స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలోని శ్రీనగర్ కాలనీలో చేయటం జరిగింది. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకురావాలనే ప్రయత్నంలో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే తనకు వచ్చినట్టుగా భావించి వాళ్ళ కష్టాలన్నీ తీర్చి మహానేతగా మిగిలిపోయారు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి పేదల కోసం, పట్టాల కోసం ఎంతో పోరాటం చేసిన గొప్ప నాయకుడు. అలాగే విజయవాడలో మోహన్ రంగా గారంటే బెజవాడ బెబ్బులి. ఆయన అంటే అన్ని వర్గాల్లో, కులాలకు, మతాలకు సంబంధం లేని నాయకుడు. ఆయన ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి. ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలి. అలాగే మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారు. పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వాళ్ళు ఇంకా అందరికన్నా కూడా ముందుండాలనే ఉద్దేశంతో వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మోహన రంగా గారు హత్యకు గురి కావడం గల కారణం ఏంటి? వంగవీటి మోహన్ రంగా గారు జైల్లో ఉండి కార్పొరేటర్గానే గెలిచిన వ్యక్తి. అలాగే ప్రజాభిమానంతో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. అలాగే ఆయన ఎదుగుదలను చూడలేక ఆ రోజున్న గవర్నమెంటు, కొంతమంది నాయకులు కలిసి ఆయన ఫ్యూచర్లో ఇలాగే ఉంటే ఇంకా పెద్ద స్థానానికి వెళ్తారన్న ఉద్దేశంతో, మనకు అడ్డుగా ఉంటాడన్న ఒక భావనతోటి ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఆయన మరణానికి కారణమైంది. విన్నారు కదా, ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతికి కారణం అంటే ఆయన హత్యకి గురి కావడం గల కారణం ఏంటి, ఆయన అసలు గతంలో ఏం జరిగింది, పేద బడుగు బలిగిన వర్గాలకి ఎలా ఆయన తోడే ఉన్నారు, ఇంత పేరు ఎలా వచ్చింది, ఈ రోజున వంగవీటి గారి పేరు బెజవాడలో వినిపించడానికి గల కారణం ఏంటనే తోట శ్రీనివాసరావు గారు చాలా క్లుప్తంగా చెప్పారు. కెమెరామెన్ వలీతో శ్రావణి, RR9 న్యూస్.